హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లోనే న్యాచురల్గా సులభతరంగా హోమ్ మేడ్ సోప్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. సోపుకి కావలసిన పదార్థాలు: కుప్పింటాకు, వేపాకు, తులసాకు, కలబంద. ఈ నాలుగింటిని రోట్లో వేసుకుని మెత్తగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత మెత్తటి క్లాత్లో వేసి ఒక బౌల్లోకి రసాన్ని తీసుకోవాలి. మెత్తటి క్లాత్లో ఇదిగోండి ఇట్లా గట్టిగా పిండుకోవాలన్నమాట. బౌల్ని పక్కకు పెట్టేసుకోవాలి. సోపులో వాడే అతి ముఖ్యమైన పదార్థం సోప్ బేస్. 2 సోప్స్కి 250 గ్రామ్స్ తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. డబుల్ బాయిల్డ్ పద్ధతిలో హీట్ చేసుకుని కరిగించుకోవాలి. అంటే ఏంటంటే బౌల్లోకి వాటర్ తీసుకుని మళ్ళీ దానిపైన గిన్నెలో సోప్ బేస్ వేసి కరిగించుకోవాలన్నమాట. ఆ వచ్చిన సోప్ బేస్ని ఇదిగోండి ఇట్లా ఈ రసం తీసుకున్నాం కదా, ఆ రసంలోకి ఈ సోప్ బేస్ని కలిపేసి మేము వాసన కోసం పర్ఫ్యూమ్ వాడాము. మీకు ఇష్టమైతే వాడుకోవచ్చు, లేకపోతే లేదు. అదిగోండి అట్లా బాగా మెల్ట్ చేసిన తర్వాత సోప్ మౌల్డ్లోకి వేసుకోవాలి. వెంటనే వేసేసుకోవాలి. ఎందుకంటే చల్లారే కొద్దీ సోప్ బేస్ అనేది గడ్డలు కట్టేసేస్తాయి. అందుకే వెంటనే కొద్దిగా హీట్గా ఉండంగానే సోప్ మౌల్డ్లోకి వేసేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా వేసేసుకోవాలి. లేకపోతే సోప్ మొత్తం పాడైపోతుంది. మీరు వెంటనే చేసుకోవాలి. మౌల్డ్లోకి పోసేసుకున్న తర్వాత 3 అవర్స్ వరకు కదపుకోకుండా పక్కన పెట్టేసేయండి. 3 అవర్స్ తర్వాత సోప్ చూసారా ఎలా వచ్చిందో? ఇదిగోండి చూసేయండి. ఆ సోప్తో నా ఫేస్ ఎలా వాష్ చేసుకున్నానో మీకు క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి ఎట్లా ఉందో. మీరు వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. చాలా అంటే చాలా స్మూత్గా, చేస్తే జారిపోయేటట్టు అంత స్మూత్నెస్ వచ్చేస్తుంది. ఫేస్ అంతా చక్కగా క్లీన్గా ఉంటుంది. చక్కగా వేసిన తులసాకు, వేపాకు వీటిలన్నిటి మూలన ఫేస్ కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుంది. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి.